హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎడ్సెట్ 2026కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్లో భాగంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్స్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత మనమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కూడా ఎవరిదైతే స్టేటస్లో అప్రూవ్ అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుంటే మళ్ళీ రీఅప్లోడ్కి ఛాన్స్ ఉంటుందా, ఇంకా ఎవరిదైనా క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకుండా అప్రూవ్ అవ్వకుండా రిజెక్ట్ అయిందా, సో ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేయాలి, వాళ్ళకి మెయిల్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్స్ అని కనిపిస్తుంది కదా, కింద రిజిస్టర్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఫేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఎవరిదైతే స్టేట్మెంట్ అప్రూవ్ అని కనిపిస్తుందో వాళ్ళకైతే ఎలిజిబుల్ మెథడ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సబ్మిట్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్రూవ్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతారో కూడా చూడండి. ఇక్కడ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ రెండింటికి క్యాండిడేట్ అనేది ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో మీరు మీ స్టేటస్ చూసుకున్న తర్వాత ఎలిజిబుల్ మెథడ్స్ ఏ ఉన్నాయో మెథడాలజీకి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసి మెథడ్స్ అయితే చూస్ చేసుకోండి. చాలామంది క్యాండిడేట్స్కి లోకల్ రీజియన్ దగ్గర నాన్ లోకల్ అని మిస్టేక్ పడడమో లేదంటే పేరెంటల్ ఇన్కమ్ దగ్గర లోవర్ కాకుండా హయ్యర్ అని రావడమో జరుగుతుంది. సో మీరు పేరెంటల్ ఇన్కమ్ దగ్గర లోవర్ కాకుండా హయ్యర్ అని వచ్చినప్పుడు మీకు స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ రాదు, మీకు మేనేజ్మెంట్లో సీట్ అయితే వస్తుంది. అంటే ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ సరిగ్గా చేయకుంటే మీకు అక్కడ పేరెంటల్ ఇన్కమ్ దగ్గర లోవర్ కాకుండా హయ్యర్ అని చూపిస్తుంది. మీరు మళ్ళీ ఏం చేయాలంటే వాళ్ళకి మెయిల్ చేయండి. ఏంటంటే మనకు వెబ్సైట్లో మెయిల్ అయితే ఇచ్చారు, ఆ మెయిల్కి మీరైతే మెసేజ్ అయితే పంపండి. ఎలా అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. మీరు వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి హయ్యర్ అని పడినప్పుడు ఈ మిస్టేక్ ఉన్నప్పుడు లోవర్ అని రావాలంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ రీజియన్కి సంబంధించి నాన్ లోకల్ అని ఎవరికైతే మిస్టేక్ పడిందో అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క లోకల్ సర్టిఫికేట్స్ ఏది ఉన్నా సరే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా ఏదైనా సరే మీ లోకల్ స్టేటస్ చూపించేది ఏదైనా సరే మళ్ళీ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ మిస్టేక్ అంటే క్యాస్ట్ బీసీడీ ఉంటే బీసీఏ కానీ అలా ఏం మిస్టేక్ వచ్చినా సరే కేటగిరీలో మీరు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ చేయండి. మీరు మెయిల్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే కంపోజ్ అని కనిపిస్తుంది. కంపోజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మిస్టేక్ ఏదైతే ఉందో పేరెంటల్ ఇన్కమ్ కానీ లేదంటే లోకల్ రీజియన్ కానీ లేదంటే కేటగిరీ కానీ ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేయండి. రీఅప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ స్టేటస్ చెక్ చేస్తే మిస్టేక్ అనేది క్లియర్ అయిపోతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే వెబ్ ఆప్షన్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ముందు ఏ కాలేజీని మనం ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మనకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అంటే మెయిల్ చేయడం కానీ లేదంటే ఏదైనా రిజెక్ట్ అయినా కానీ ఇంకేదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుంటే కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, అయితే తప్పకుండా రిప్లై ఇస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకుండా ఆ టైంలో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఇప్పుడు ఉన్నట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు కూడా అప్లోడ్ చేయొచ్చు. దాంతో నో ప్రాబ్లం అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసినా కూడా మీకైతే లోవర్ అని చూపిస్తుంది. ఇంకా ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ పెట్టకుంటే మీరు ఇప్పుడు కూడా సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాలేజ్ని చూస్ చేసుకునే ముందు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కాలేజెస్ యూనివర్సిటీస్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే మన ఛానల్లో అయితే ఆ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, తర్వాత మెథడ్స్ ఎలా చూస్ చేసుకోవాలి, మెథడ్ 1 అంటే ఏంటి, మెథడ్ 2 అంటే ఏంటి,
యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఒకవేళ యూనివర్సిటీలో సీట్ వస్తే ట్యూషన్ ఫీజు ఎంత పే చేయాలి, ఏ యూనివర్సిటీకి ఎంత ట్యూషన్ ఫీజు ఉంది, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలా అనే డౌట్ ఉంటుంది చాలామందికి. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఖచ్చితంగా అటెండెన్స్ అనేది మ్యాండేటరీ, 90% అటెండెన్స్ మాత్రం ఉండాలి. ట్యూషన్ ఫీజు అనేది తక్కువగా ఉంటుంది, బట్ అటెండెన్స్ అయితే మ్యాండేటరీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో ముందు మీకు నచ్చిన కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన యూనివర్సిటీలో మీకు అందుబాటులో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్యూషన్ ఫీజు ఎలా ఉందో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మనకు కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అక్కడ ఏమేమి అడుగుతారు, దానికి సంబంధించింది కూడా నేను కంప్లీట్గా వీడియో అయితే చేస్తాను. మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మన మొబైల్లోనే ఏ విధంగా ఇవ్వాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీలో మన మెథడ్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు నచ్చిన యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ సంబంధిత కాలేజ్లో సీట్ రావడానికి మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలో కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు అవన్నీ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే చూసుకోండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా దీనికి సంబంధించి అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయా లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయో, సెమ్ 1లో ఏమేమి ఉంటాయో కంప్లీట్గా అయితే మీకు మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి.